అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మెంటల్ కృష్ణ అలియాస్ కృష్ణమూర్లే పోసాని కృష్ణమూర్లి గారు రాత్రిపూట అరెస్ట్ అయ్యారని చెప్పి వార్తలు వస్తున్నాయి. उसको पुलिस वालों दो नंबर लाठी मारनी है उसको, नो डाउट. పాపం జగన్ రెడ్డి పార్టీలోకి వచ్చిన ఏ ఒక్కరైనా వాళ్ళు ఎంత ప్రతిభావంతులైనా కూడా, ఇప్పుడే మా రైడర్ చెప్తా ఉన్నాడు, పోసాని కృష్ణమూర్లి ఒక మంచి డైరెక్టర్ బ్రో. యాక్చువల్గా ఆయన అతను సినిమాలు తీసుకోవడం కాకుండా ఒకటి హరికృష్ణతోడు కూడా ఒక పెద్ద ఫ్యామిలీ. అది ఏదో మూవీ పేరు నాకు ఐడియా రావట్లేదు, కానీ ఒక మంచి రైటర్ కూడా, మంచి డైలాగ్స్, మంచి వక్త కూడా వాస్తవానికి. కానీ ఎప్పుడైతే జగన్ రెడ్డి దగ్గరకు వచ్చిండో వాళ్ళ టాలెంట్ మొత్తం పక్కన పెట్టి కేవలం బూతులు అనే ఒక టాలెంట్ను మాత్రమే ప్రయోగించాలి ఇక్కడ. అలా ప్రయోగించిన వాళ్ళకి ఇక్కడ పదవులతో పాటుగా మరింత పేమెంట్ కూడా అందించబడుతుంది అని చెప్పి ఏమన్నా స్ట్రిక్ట్ రూల్ ఏమన్నా అమలు పరిచారో నాకు తెలియదు. కానీ పోసాని కృష్ణమూర్లి వాగిన వాగుడు అసలు నిజంగా వానికి మెంటల్ అనే పేరు కరెక్ట్గా పెట్టాలనిపించింది నాకు. అతని రాత్రి పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటే అతను మాట్లాడిన మాటలు చూడండి ఒకసారి. వీడియో ఆల్రెడీ అందరూ చూసే ఉండరు, బట్ రిఫరెన్స్ కోసం. అక్కడ నిక్కర్ వేసుకొని బనియన్ వేసుకొని నోటీస్ పంపిస్తే నేను ట్రీట్మెంట్ చేయించుకొని నేను అటెండ్ అవుతా అని చెప్పి అంటున్నాడు. నాకు అర్థం కాదు, ఈ వైసీపీ బ్యాచ్కి అంటే పోలీసులు వస్తారని ఇన్ఫర్మేషన్ ముందే వస్తుందా, లేకపోతే ఏందన్నా కదా కెమెరా పట్టుకొని రెడీగా ఉంటారు బ్రో. వెనకో కెమెరా ఉంటుంది, ముందో కెమెరా ఉంటుంది, రకరకాల యాంగిల్స్ నుంచి తీస్తూ ఉంటారు. మరి అదేందో నాకు అర్థం కాదు. అర్థమైపోద్దిగా మరి అర్థమైనప్పుడు మీరు డైరెక్ట్ పోలీసులతోటి బయటనే డీల్ చేసుకోవచ్చు కదా. ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఆవిడకి నోటీసులు తీసుకోండి తల్లి, మేము వచ్చినట్టుగా మీ ఆయనని కస్టడీలోకి మేము తీసుకుంటామని చెప్తే అన్నం తినొద్దా. యాక్చువల్గా ఇది స్క్రిప్ట్ కాకపోతే ఏందిరా ఇదంతా. ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర మంచిగా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టిల్లు. అంటే పోలీసులు నువ్వు అన్నావు కదా, ఆ అపార్ట్మెంట్ దగ్గరికి అంటే బయట గేట్ దగ్గరికి రాగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, సార్ మీకోసం ఇట్లా పోలీసులు వచ్చిల్లు సార్, మరి ఇట్లా నోటీసులు పట్టుకొని వస్తూ ఉన్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తాలట అని చెప్పగానే వీళ్ళంతా డైనింగ్ టేబుల్ మొత్తం సరిదేసి మంచిగా బువ్వ కూరలు అన్నీ తీసుకొచ్చే గిన్నెలు ఆడబెట్టి అన్నం తిని వస్తా అంటాను. ఏదో అంటారు చూసినావా, అరసడం దేనికి, నాలుగు కరుచుకోవడం దేనికి. దీని సాడు దాచుకొని తీస్తాడు వీడియో. వాళ్ళ పిల్లోడు అట్టుంది పాపం. ఎరా చిట్టి నాయుడు, మీ నాన్నని అరెస్ట్ చేస్తారని చెప్పి ఈరోజు నువ్వు వీడియో తీస్తాను దాని సాడు దాచుకొని. కానీ మరి అదే మీ నాన్న ఒకప్పుడు మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. ఎవ్వడికి కూడా కొద్దిగా కూడా జాలి కలగదు వీడి మీద. ఒకసారి చూపిస్తా ఆయన మాటలు చూడండి. చెప్తున్నా ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది, గుర్తు పెట్టుకొని నేను ఇంకా బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. నా భార్య నేను మాట్లాడుతూ నేను ఏమైనా అడుగుతున్నా. ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా. అందుకని లిమిటెడ్ అనలేకపోతున్నా. నాగరికత తెచ్చుకో, సంస్కృతి తెచ్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవారిని గౌరవించు. నీకేం తెలుసు ఆడవారిని గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరిని నువ్వు చూడా మార్కు. నేను
వ్యక్తిగతాలు తీసాయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాలకు వెళ్ళిపోయి ఏ చావైనా చావు. ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. ఏదో మాట్లాడంతే కదా అప్పుడు శ్రీశైలం ఉంటాను. అంటే రాజకీయంలోకి వస్తే వాడి పిల్లాన్ని, వాడి పిల్లల్ని, అతని వ్యక్తిగత జీవితాన్ని మొత్తం క్వశ్చన్ చేస్తా అని చెప్తాండి ఈయన మెంటల్ కృష్ణగాడు. మరి ఇలాంటి వాడిని అరెస్ట్ చేయడం కరెక్టే కదా ఏ రకంగా చూసినా కూడా. ఏమైపోయాడు శ్రీశ్రీ? ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటాను సార్. ఏమని? నేను పట్టించుకుంటా. శ్రీశ్రీ ఏమన్నాడు? నేను పోరాటం చేస్తా. అందుకనే మీ మీడియా ద్వారా మేము 30 ఏళ్ళ నుంచి మీ మీడియాని ఫేస్ చేస్తున్నాం. ఏ రోజు ఆఖరిగా ఆఖరాగా అసలు మాట్లాడదాం. ఇది అసలు కాదు సార్, ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్కులు 9 లంచ కొడుకులు. అసలే శ్రీశ్రీ గారే కదా కలలు కనమన్నది? కలాం గారా? అసలే ఈ లోకంలో అని అంటే శ్రీశ్రీకి వాడి తరగతి బుక్కులు రాశాడా? ఆ డబ్బుని ఆ వాడే ఫిల్అప్ చేస్తుంది. అందుకని నా డబ్బుని ఈ వాడే ఫిల్అప్ చేస్తాయి. యూ షుడ్ నాట్ మిస్టేక్ మీ. ఆ డబ్బు సారథి శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో 9 లంచ కొడుకులు అసలే అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి 9 లంచ కొడుకులు అసలే ఈ లోకంలో. శోభానికి పవన్ కళ్యాణ్ సిక్కులేని నా కొడక ఒక ఆడదాన్ని పెట్టుకుని నా టీంలో రాజ్యం తప్పుకున్నావురా? ఎవరు నువ్వు రేపే నీ సార్తో తప్పించినా సరే నా డబ్బు వెళ్ళి చూస్తుంటా నా కొడక నువ్వు తిట్టానికి. ఇంత అక్కసు, ఇంత కోపం, ఇంత ఫ్రస్ట్రేషన్ అసలు పోసాని కృష్ణమూర్తికి దేనికి వచ్చింది? జగన్ రెడ్డి మిమ్మల్ని అందరినీ బలి పశువుల్ని చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ పావులాగా వాడుకొని వదిలి దింగుతూ ఉన్నాడు. ఈరోజు జగన్ రెడ్డి సేఫ్గానే ఉన్నాడు. ఇప్పుడు పోసాని అరెస్ట్ అయినందుకు కూడా పోతాడు. వాడికి పోయి ఏం చెప్తాడు? పోసాని గారిని అక్రమంగా అరెస్ట్ చేసిల్లని చెప్తాడు. సింపతి గెయిన్ చేస్తాడు. అక్కడ కూడా చిన్న పాపో లేకపోతే ఒక బుడ్డ పిల్లో ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళని ఎత్తుకుంటాడు, వాళ్ళకు ముద్దు పెడతాడు. దాన్ని వైసీపీ మీడియా మొత్తం హైలైట్ చేస్తుంది. కానీ ఇక్కడ సఫర్ అయ్యేది ఎవరయ్యా అంటే పోసాని కృష్ణమూర్తి, అతని భార్య, అతని పిల్లలు. చెప్పేటోడు ఎన్నైనా చెప్తాడు, కానీ వినేటోళ్ళకు బుర్ర జ్ఞానం ఉండాలి కదా కొద్దిగానైనా. ఇవాళ పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేసింది దేనికి? ఈ మాటలకే కదా. ఇవే మాటలు జగన్ రెడ్డి అనొచ్చు కదా. అన్నాడా మరి? అన్నాడు కదరా, మర్చిపోయినా. బహుశా డీకే అంటే లంజా కొడక అని అర్థం అన్నాడు కదరా, మర్చిపోయినా. ఓవర్ని యథా నాయక తథా సైనిక అంటారు కదా, యాజ్ ఇట్ ఈజ్ వర్కౌట్ అవుతుందిరా మీకు ఇది. యథా రాజ తదా నాయక. రాజు ఎట్లుంటే వాళ్ళ కింద ఉన్న నాయకులు కానీ సేవకులు కానీ అట్లే తయారవుతారు. తదా ప్రజ. వీళ్ళు ప్రజలు కాదు కదా, వీళ్ళు కూడా నాయకులని కదా వీళ్ళ ఫీలింగు. ప్రజలంటే పీటింగ్ కుక్కలు, అవి కామన్లే. అవి కామెంట్లలో మొరగడం తప్పితే అవి బీకేది ఏమి ఉండదులే. కానీ వీళ్ళ గురించి నేను చెప్పేది, వీళ్ళు నాయకులనే కదా, వీళ్ళ ఫీలింగ్ లీడర్లనే కదా. ఈయనకు కూడా ఏదో పోస్టింగ్ ఇచ్చినట్టున్నాడు. వీళ్ళ రాజు ఎట్లుంటే కింద ఉన్న బంట్లు కూడా అట్లే తయారవుతారు. అందరినీ పోటీ పడమన్నట్టున్నాడు ప్రతి ఒక్కరు. ఇంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు అందరూ పద్ధతిగా చాలా వరకు పద్ధతిగా మాట్లాడారు. రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, టీడీపీ నుంచి వైసీపీకి షిఫ్ట్ అయిన మన ఇంకెవరున్నారు గట్టిగా బూతులు మాట్లాడేది వాళ్ళ బ్యాచ్లా. వీళ్ళంతా పాపం టీడీపీలో ఉన్నప్పుడు పద్ధతిగానే ఉన్నారు కొద్ది వరకు. ఎప్పుడైతే వైసీపీలోకి షిఫ్ట్ అయిపోయాలో దీని అమ్మ బూతుల పోటీలు పెట్టుకున్నారు. ఇక ఎవరు ఎక్కువ బూతులు తిట్టి నాయకుడిని ఇంప్రెస్ చేస్తే వాళ్లకు అంత పేమెంట్తో పాటు అంత మంచి పదవి కూడా కట్టబెట్టేటోళ్ళు అనమాట. అట్టప్పుడు వాళ్ళు అట్ట తయారు కాకపోతే ఎట్ట తయారవుతారు? ఇంకా చూడు ఏం మాట్లాడతారు. బికాజ్ పొలిటీషియన్ అయితే తిట్టాలన్నారా నువ్వు? అసలు నిన్ను తిట్టిండ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒకసారి కూడా అతను నోటి వెంట నీ పేరు రాలేదు. మిస్టర్ పోసాని కృష్ణమూర్తి మెంటల్ కృష్ణ, పవన్ కళ్యాణ్ నోటి వెంట ఒక్కసారి కూడా నీ పేరు రాలేదు. అలాంటి నువ్వు అతని పిల్లల్ని చూడు పెట్టి అయితే ఉందిరా. ఎందుకురా పార్టీ పెట్టిన సిగ్గు లేకుండా అంటాడు. నేను కూడా తిడితే నీకు నాకు పెద్ద తేడా ఏముండదు కృష్ణమూర్తి.
మళ్ళీ ఇది వీళ్ళు పవర్లో ఉన్నప్పుడు అది తెలుసా, ఈడే పవర్లో ఉండి పార్టీ పెట్టిన పాప ఒక సీట్ వచ్చి అధ్యక్షుడు కూడా ఓడిపోయిండు పవన్ కళ్యాణ్. ఒక సీట్ వచ్చిన ప్లేస్ని కూడా పాపం అట్లా తిట్టినామంటే అసలు మీరు మనుషులకు బుట్టిలా నిజంగా మీరు జంతువులకు బుట్టిలా నాకు అర్థం కాలే. ఇట్లా గెలిచినోడు సేవ చేస్తారా, ఓడిపోయినోడు ప్రజల తరపున కొట్లాడతారా. ఆయన ఆ టైంలో కొట్లాడిండు, అందుకే ఈరోజు ప్రజలు ఆయనకు పట్టం కట్టిండు. నువ్వు పిచ్చుకుక్క లెక్క వాగినావు కాబట్టి నీ మీద కేసులు నమోదైనాయి, నిన్ను బొక్కలేస్తారు. 2 నెంబర్ లాటి మారతా తెరా గొంతుమే అర్థమవుతుందా, గొంతులో కూర్చుతారు. 2 నెంబర్ లాటి, 2 నెంబర్ అయినా 3 నెంబర్ అయినా. పవన్ కళ్యాణ్ భార్య పిల్లల్ని చూసిల్లారు ఎవడన్నా మరి. పాపం పాలిటిక్స్లోకి వచ్చినాకనే కదరా వాళ్ళందరినీ బయటికి పట్టుకొచ్చింది పాపం మీరంతా. మీరు అసలు నిన్ను కూడా నీ భార్యను కూడా నేను ఇంతవరకు చూడలే. అసలు నేనైతే నీ భార్యను ఏమనలే, కాకపోతే ఈ పిచ్చిలని చూడకు ఎందుకమ్మ బుద్ధి చెప్తలేవు తల్లి నువ్వు అని చెప్పి నేను తిట్టిన అంతే. నువ్వు ఇట్లా మాట్లాడిన తర్వాత, అది కూడా మాట్లాడక ముందు కాదు, నువ్వు ఈ పిచ్చుకుక్క వాగుడు వాగిన తర్వాత నేను నిన్ను 2 మాట్లాడినా. అప్పటికి నీ భార్య పిల్లలకి మేము గౌరవ మర్యాదలు ఇచ్చినాం. అదే చెప్తాను, తప్పు మాట్లాడినావనే కదా చెప్పింది. ఎవరు కొట్టి ఓకే ఓకే సన్నాసి నువ్వు పిరిగివాడిరా, పెట్టుకొని పిరికోడట పవన్ కళ్యాణ్, వీడు భయపడ్డాట, రెడీ అట నిన్ను చంపడానికి కూడా రాల, జస్ట్ అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వేమన్నావు, బోధిన వస్తా నేను ఆకలేదు నందిన సొత్తా, నాకు నోటీసులు ఇవ్వండి నేను ట్రీట్మెంట్ చేయించుకొని వస్తా. ఇదిరా భయం అంటే, లుచ్చా లఫంగి లోఫర్ యాబ్రాసి యాతవ. భయం కాకపోతే ఏంద్రీ ఇది. పోలీసులు వచ్చే సంగతి నీకు తెలుసు, వాళ్ళు నోటీసులు ఇచ్చినప్పుడు గౌరవంగా పోవాలి రావాలా. దాన్ని చిన్నపిల్లడి చేతికి మొబైల్ ఇచ్చి బాబు నువ్వు షూట్ చేయరా అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర బోగిన్న కూరగిన్నెలు తెచ్చిపెట్టి చైర్లన్నీ పెట్టి అన్నం తినేసి వస్తా నేను అన్నం తినాలని చెప్పుడు, కావాలని నిక్కరును బనీనే వేసుకున్నాడు వీడు కావాలని ఆ టైంలో. అటు వీళ్ళ భార్య వండి పెట్టినట్టు పెద్ద యాక్టింగ్. నోటీస్ ఇస్తా అంటే తీసుకోవద్దు దౌర్జన్యం చేస్తారు ఆడవాళ్ళ మీద అంటాడు మళ్ళీ. ఇదేనా మగతనం? నువ్వు ఇప్పుడు మాట్లాడింది ఏంది? అరే నీ మాటలకి నీ చేతలకి అసలు ఏమాత్రం పొందన ఉండదురా ఎవరికి కూడా. అసలు నేను భయపడను, హూ కేర్స్, అసలు నువ్వు చంపి నేను రెడీ అని చెప్పి చొక్కా ఎగిరేసినావు ఆ రోజు. కానీ నేను చంపడం కాదు కదా పవన్ కళ్యాణ్, కనీసం నీ గురించి వాళ్ళని పోసాని కృష్ణమూర్తి ఇట్లా అన్నాడట, నన్ను ఎందుకు అన్నాడు అనే క్వశ్చన్ కూడా పవన్ కళ్యాణ్ అడగలే నిన్ను అసలు. అది అతని రేంజ్, అది అతని స్థాయి. నీ స్థాయి అంటారా లుచ్చనా కొడక. పోలీసులు లీగల్గా వచ్చిళ్ళు కదరా, లీగల్గా వచ్చి లీగల్గా నీకు నోటీసులు ఇచ్చి లీగల్గా నేను స్టేషన్కి పట్టుకుపోయి నేను ఎంక్వైరీ చేసి ఈ తప్పు అని చెప్పి నేను ఏమంటారు అక్కడ కోర్టు ముందు తీసుకుపోయి నీ తప్పు ప్రూవ్ అయితే తీసుకుపోయి ఒక్కలేస్తారు, శిక్ష పనిష్. లేదు అనుకో బెయిల్ మీద వస్తావు. సరే ఎట్లయినా శిక్ష అనుభవించర్లే, ఎవడైనా వారం రోజులలో 3-4 రోజులలో బెయిల్ వస్తూనే ఉంటుంది, కామన్ కదా అది. మీడియాలోనే కదా బట్ నువ్వు తిట్టింది పెద్దగా, నువ్వేం దాడులు ఏమైనా అటెంప్ట్ మర్డర్లు ఇలాంటివి ఏం చేయలే కాబట్టి మీడియాలోనే తిట్టినావు కాబట్టి నాకు తెలిసి బెయిల్ తొందరగానే రావచ్చు నీకు. అంతే 1 వీక్ లోపే వస్తుంది బ్రో నాకు తెలిసి అయితే. 1 to 2 weeks గట్టిగా యువతలో గట్టిగా ట్రై చేస్తే గంతే. ఒకవేళ యువతలో పెద్ద పోనీ లైగా వాడిదే ఉంది అరెస్ట్ చేసినా అయిపోయింది లైగా అనుకుంటే మాత్రం 3 రోజులలో కూడా వచ్చేది చెప్పలేము వీటికి. ఫస్ట్ అటెంప్ట్లోనే వస్తుంది. దానికి కూడా నువ్వు భయపడి గజ వణికిపోతున్నావు కదరా నువ్వా మగతనాల గురించి మాట్లాడేది. చెక్కేస్తారులే, అయిపోయింది నీ పని అయిపోయింది. నిన్ను 2 నెంబర్ లాటి దింపేస్తారులే నీకు. ఓకే ఇది ప్రస్తుతానికి. థ్యాంక్ యూ. జై హింద్.